ఒక చెల్లి తెలుసు, ఏజెన్సీ ప్రాంతంలో నేను ఒకరోజు వాక్యం చెప్పడానికి వెళ్తే యవ్వనస్తురాలు అప్పటికే 4 సార్లు గర్భం పోయింది. అడవిలో అక్కడ ఏమీ అందుబాటులో ఉండవు, మాట్లాడితే రోగాలు వచ్చేస్తాయి. 4-5 సార్లు గర్భం పోయింది. ఎందుకు పోతుంది తెలుసా? ఆ ప్రాంతంలో ఉండి సేవ చేస్తున్నందుకు పోతుంది. ఆమె ఎప్పుడు కూడా నీ సేవ చేయడానికి సమర్పించుకుని వచ్చేస్తాయి. ఇదా నువ్వు నాకు ఇచ్చిన బహుమానం అని అనలే. అయితే మీటింగ్స్ పెట్టాలని తన భర్త, అక్కడ కరెంట్ ఉండదు, జనరేటరే మీటింగ్స్ పెట్టాలంటే. ఆ జనరేటర్ పాడైందని బాగు చేయించుకుని ట్రాక్టర్ కట్టుకుని తీసుకొస్తుంటే ఆ కొండల్లో ట్రాక్టర్ తూలిపడి ట్రాక్టర్ వెనకాల చక్రం తలకాయ మీద పడిపోయి చచ్చిపోయాడు. యవ్వనస్తురాలు అని తుడుచుకుంది, సేవ చేస్తుంది అక్కడ. అంతేగాని ఏం చేసావు నువ్వు నాకు అని అనలే. నీ చిత్తమే జరుగునుగాక